దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మనల్ని పాలించేవాడు. చూడండి, హబక్కూకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. 2వ కూడా, బలాత్కారం జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టుచున్నాను. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, ఎన్నాళ్ళు ఆలకింపకుందువు. భక్తుడు వేదన పడుతున్నాడు. హబక్కూకు చాలా అప్పుడు జరిగిన సంఘటనలు, అప్పుడే కాదు ఇప్పుడు ఈ రోజుల్లో మన విషయంలో బలాత్కారము జరుగుచున్నది. లోకంలో చాలా భయంకరమైన పరిస్థితులు, దుర్మార్గులు, దుష్టులు పేటరేగిపోతున్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక రీతిలుగా మోసకరమైన కలహాలు, జగడాలు. చూడండి, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవెలా ఊరికయే చూచుచున్నావు, ఎక్కడ చూచినా నాశనము, బలాత్కారం అగపడుచున్నది, జగడములు, కలహములు రేగుచున్నవి. ఎక్కడ మార్పు రాదా? ఇంకా లోకం మారదా? ఈ లోకాన్ని అన్ని జనులకి జీవార్థమైన మారు మనసు ఇచ్చావు కదా, అన్ని జనులు రక్షించమన్నావు కదా, సువార్త చెప్పమన్నావు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నావు కదా అని అంటుంటే, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అయితే, ఒకని అపరాధముల వల్ల అనేకులు చనిపోయిను. ఆదాము ఒక్కడి వల్ల, అవిధేయత వల్ల మనం అందరికీ మరణం వచ్చి పెట్టింది. వద్దు అని చెప్పింది తను చేశాడు. అలా చేయగానే మరణము ఒకని అపరాధము వల్ల, ఒకని అవిధేయత వల్ల మనందరికీ వచ్చేసింది. అలా వచ్చిన మరణాన్ని ఒక యేసుక్రీస్తు ద్వారా మనల్ని పరిపూర్ణము చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. పవిత్రతను ఆయన చేయమన్నదల్లా ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. నా కుమారుడు వస్తున్నాడు, నా కుమారుడు వచ్చినప్పుడు మీరు శిరస్సు వంచండి అని ఆయన చెప్తున్నాడు. ఒకని అపరాధముల అనేకులు చనిపోయిను, మరియు ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు ఒక్క కృపచేతనైన దానము మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడిన కారణమైన నీతి దానము పొందువారు జీవము గలవారై నిశ్చయముగా మరి యేసుక్రీస్తు ఒక్కని ద్వారానే ఏలుదురు. యేసుక్రీస్తు ద్వారా మనం ఏల్తామని ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయి. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడిగా తీర్చబడుతూ మనుషులు నీతిమంతుగా తీర్చబడుతున్నారు. యేసుక్రీస్తు రక్తముతో పవిత్రత, పరిశుద్ధత, కృప, నీతి దానముగా, కృపాదానముగా మనం పొందుచున్నాం. కృపాదానం మనందరికీ కలిగి ఉన్నది. ఇక్కడ భక్తుడు చెప్పినట్టే ధర్మశాస్త్రం అంతా కూడా లోకమంతా లోక పాపాన్ని మోసుకురానికి వెళ్ళి వచ్చిన దేవుని గొర్రెపిల్లగా ఆయన అవతరించాడు. లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్లగా ఆయన లోకాన్ని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. విశ్వాసములో ఆత్మీయత ప్రయాణము, విశ్వాసములో ఆత్మీయ ప్రయాణాన్ని మనకి జీవించాడు. మొదట నడిచాడు, ఆయన మనకి జీవించాడు. వాగ్దానం దేశానికి ప్రయాణం తీసుకెళ్ళడానికి కాలేబు, యెహోషువ ఎలాగ విశ్వాస యాత్రలో నమ్మకంగా, దృఢకత్వంగా అడుగుజాడల్లో నడిపించారో, అనుసరించటంలో పరిశుద్ధతను మనం ఎలాగా విశ్వాసంతో పొందుకున్నామో, అలాగే ఇప్పుడు యెరూషలేములాగా వైభవాన్ని మేము పొందుకుంటున్నాం. యెరూషలేము వైభవాన్ని పొందుకుంటున్నప్పుడు, యెరూషలేము అంటే ఎవరు? సంఘము, మనమే. మనందరినీ యెరూషలేమా అని పిలుస్తారు. యెరూషలేము యొక్క సౌభాగ్యము, వైభవము మనకి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. జనముల వెలుగు మీకు వస్తుంది, జనములు మీ వెలుగుకు వచ్చెదరు, రాజులు మీ ఉదయకాంతికి వస్తారు. రాజులు
మీ ఉదయకాంతికి వస్తారు. నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, కటిక చీకట కమ్ముచున్నది, జనములు కటిక చీట్లో నడుచుచున్నారు. యెహోవా నీ మీద ఉదయించును, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఇక్కడ కటిక చీకట అనేది చూస్తున్నాం కదా. కటిక చీకట జనమును కమ్ముచున్నది. పాపము ఒక్కొక్కరిని కమ్ముతున్నది. కానీ దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ఇక్కడ భక్తుడు చెప్పినట్టు, నన్నెందుకు దోషము చూడనిచుచున్నావు? బాధ ఊరకయే చూచుచున్నాను. ఎక్కడ చూసినా నాశనము, బలత్కారము, జగడములు, కలహములు జరుగుచున్నవని భక్తుడు చెప్పినట్టే లోకములో కటిక చీకట కమ్ముచున్నది. లోకంలో కటిక చీకట కమ్ముచున్నది. జనములు కటిక చీకట్లో నడుస్తున్నారు, తడువులాడుతున్నారు, ఏమీ కనిపిస్తలేదు. నీకు వెలుగు వచ్చింది. నువ్వు యేసుక్రీస్తు బిడ్డవా? యేసుక్రీస్తుని నమ్ముకున్నావా? యేసుక్రీస్తులాగా రూపాంతరం చెందావా? నీకు వెలుగు వచ్చిన్నది. లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది. దాసత్వం నుంచి బయటికి రా. దాసత్వం నుంచి విడుదల పొందుకో. పశ్చాత్తాపడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. హబక్కూకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనకు విడుదల. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడే చెప్తున్నాడు. చదువువాడు పరిగెత్తువాడు చదువువాడు వినున్నట్లు ఆ దర్శన విషయంలో పలక మీద వ్రాయగా ఆ దర్శన విషయంలో నిర్ణయ కాలం వచ్చును, జరుగును. సమస్తమును జరుగుటకు ఆతురపడుచున్నది. తప్పక జరుగును, నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. నీతిమంతుడు విశ్వాసములముగా జీవించును. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నీ హృదయం అనే పలక మీద చెక్కుకో. దాన్ని ఎదురు చూడు, దాన్ని కనిపెట్టు, దాన్ని పట్టుకో. పరిశుద్ధంగా జీవించు, పవిత్రంగా జీవించు. కనిపెట్టుకో. ప్రార్థనలో అడుగు, దేవుణ్ణి అడుగు, గోజాడు, ప్రార్థించు. నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరెల్లుము. ఆ రోజుల్లోనంట, ఏ రోజులు? మన రోజులే. మనకిచ్చిన రోజులంట యెరూషలేము యొక్క సౌభాగ్యము, మహావైభవం అంట. యేసు రక్తములో నువ్వు కడగబడతావైతే, యేసు రక్తంలో నువ్వు కనిపెట్టుకున్నట్లయితే, యేసుని సంపూర్ణంగా నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు రక్షణ పొందుకున్నట్లయితే నీకు మహావైభవము, పరిశుద్ధత, పరిపూర్ణత, పవిత్రత నీ హృదయంలో చెక్కుకున్నావో. ఎప్పుడైతే నీ హృదయంలో చెక్కుకుంటావో, నీ హృదయం అనే పలక మీద ఎప్పుడైతే చెక్కుకుని పరిగెత్తువాడు నిన్ను చూడగానే పర్ఫెక్ట్ అండి, నంబర్ 1 అండి, ఇలా ఉండాలండి అని వేరొకరు సాక్ష్యం చెప్పాలంట. అలా సాక్ష్యము చెప్పుతున్నప్పుడు అది జాగు చేయక వచ్చినంట, ఆతురు పడుతూ వచ్చినంట. ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. నీతిమంతుడు విశ్వాసములముగా జీవించును. దాసత్వము, బందీగా ఉన్నారా? బందీ గృహంలో ఉన్నారా? అప్పుల్లో ఉన్నారా? అంధకారంలో ఉన్నారా? చీకట్లో ఉన్నారా? బయటికి రండి. యేసుక్రీస్తుని నమ్మండి, యేసుక్రీస్తుని విశ్వసించండి. కాలేబు, యెహోషువ ఎంతమంది విశ్వాస యాత్రలు అనేక మందిని వాగ్దాన దేశానికి నడిపించారు. ఈరోజు దేవుని మాట విలువైంది, దేవుని మాట పరిశుద్ధమైంది, దేవుని మాట పవిత్రమైంది. దేవుడు అక్కడే ప్రభువులకి ప్రభు, రాజులకి రాజు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యేసుక్రీస్తు. ఒక్క అపరాధముల వల్ల మనుషులందరూ చనిపోవాల్సి వచ్చింది. అక్కడ ఆర్డర్ పాస్ అయింది. ఆ ఆర్డర్ పాస్ అయినందుకు దేవుని కృప, యేసుక్రీస్తు ఒక్కని కృప చేతనే దానము, మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడే కృప మనందరికీ వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీలో కనపడుచున్నది. యేసయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారయ్యా.
మమ్మల్ని బలపరిచే, మమ్మల్ని స్థిరపరిచే, మా హృదయం అనే పలకలో మేము రాజుకునేలాగా దాన్ని కనిపెట్టుకుని ఆలస్యముగా వచ్చిన దర్శన విషయంలో అది జాగు చేయక వచ్చును, అది రానే వచ్చును, వస్తుందయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్.